నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూసేద్దామా? చూసేయండి. సమస్యల పరిష్కారానికి ట్విట్టర్ వేదిక, అల్కట్ పనికి దీన్ని మించింది లేదిక. ఉత్తమ్ సార్ని తీసేస్తే పోటీలుంటదట అర్నక్క అంటుంది. పిసిసి అధ్యక్ష పదవికి నాకేం తక్కువ. కావాలన్నట బంకులకు సండే సెలవు, మన ప్రయాణాలు కావు సులువు. పైసలు పుట్టిస్తాడట సత్తి. పోలీసు వాళ్ళు వస్తే ఉత్తగానే దొరుకుతానా? వాళ్ళు బుగ్గ కారు వేసుకొని ఫో 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 అంటాను వస్తారు. అప్పుడే ఈ సెంబు తీసుకొని. మునుపు టీవీలలో పేపర్లలో వార్తలు కనబడుతుండే. మా కథనానికి స్పందన, మా స్టోరీ ఎఫెక్ట్, మా కథనాలతో కదిలిన అధికార యంత్రాంగం, మేం రాసిన వార్తతో అప్రమత్తమైన ఆఫీసర్లు, ఇగో ఇట్లిన పడుతుండే. ఆ వార్త టీవీలకు పేపర్లకు తెలిసి అవును కదా ఆయన ఎంక్వైరీ చేసి రాసే వరకు మస్తు టైం పట్టేది. కానీ ఇప్పుడు చూడండి, నిమిషాల మీన్నే పనులు ఎట్లా జరిగిపోతున్నాయో. 90 ఏండ్లకి అవ్వ పేరు కమలమ్మ, సిరిసిల్లాలుంటది. 5 కొడుకులుండి కూడా అనాథైంది. ఇంట్లోకెళ్ళి ఎల్లగొడితే చెట్టు కింద బతుకుతాంది. అవ్వ తిప్పలు చూడలేక ఒకరికి ముచ్చటను కేటీఆర్ సార్ ట్విట్టర్ కు అంటేసిండ్రు. అవ్వదేమో సిరిసిల్ల, సారు ఐటీ మంత్రి, రాసింది ట్విట్టర్లా. ఇక సారుకుంటాడా? ఎమ్మటే ఆఫీసర్ల కాడరేస్తే ఉరికి పండ్లు బిస్కెట్లు ఇచ్చి ఉండేతందుకు సౌలతి చేసిండ్రు. ఇక కొడుకులను స్టేషన్ కు పిలిపించి గట్టిగానే అరుచుకుండ్రు పోలీసోళ్ళు. మొత్తానికైతే మా అమ్మను మా ఇంట్లో మాతోనే ఉంచుకుంటామని మాట ఇచ్చిండ్రు. గంటకు ఏమైతాందో మొత్తం వివరాలను ట్విట్టర్లో రాసుకొచ్చే వరకు కొడుకులు పట్టించుకోకున్నా కొత్త మనోడు దొరికిండని మురిసిపోతుందట అమ్మమ్మ. కాంగ్రెస్ పార్టీలకు బాహుబలి వస్తాడు, పార్టీని పవర్లకు తెస్తాడు అని జోరుగా ప్రచారం నడిచింది కదా. ఏం బాహుబలే రావాలనా? శివగామి చరిత్ర ఏమన్నా చిన్నగుందా? రాజ్యంలో తిరుగుబాటు జరుగుతా అంటే కట్టప్ప మాయిష్మతికి మకిలి పట్టింది, రక్తంతో కడిగాయి అని అనగానే అందరినీ చేస్తాడు. ఆ సొంటి కట్టప్పలు కాంగ్రెస్ లో మస్తు మంది ఉన్నారు. వాళ్ళందరితో నేను పార్టీని నడిపియలేనా? కాంగ్రెస్ పార్టీలో శివగామి ఉన్నదా? ఎవరు? కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ పో. పిసిసి కుర్చీ మీద గద్వాల అరుణక్క కూడా మనసు వారేసుకుంది. అర్థమైందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు మంచిగా పనిచేస్తేలాడని తీసేస్తే గప్పుడు పోటీలో నేను కూడా ఉంటా అని చెప్తుంది. ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న పిసిసి పీట మీద ఎప్పటి సందో కన్నేసిండు. ఛాన్స్ దొరికితే పెద్ద కుర్చీలకు దునకాలని చూస్తుండట అంబర్పేట హనుమంతన్న. ఇంకో 2-3 కూడా గలవరిస్తుండ్రట. ఏహే కొత్తగా మీరోచుడేంది? ఓ దిక్కు నేనే గడ్డాలు మీసాలు పెంచుకొని తిరుగుతుంటే అని ఉత్తమ్ సార్ గట్టిగానే కూసుండు. కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏది మాట్లాడాలన్నా కావాల్సింది ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉంటది. మరి ఇప్పుడు మన బండి మీద ఒక ఊరికోతున్నాం, నడిమిట్లో కోంగానే పెట్రోల్ అయిపోయింది. ఇక అప్పుడు ఉంటది కదా నా సామిరంగా, మీదికెళ్ళి సుర్రుమని ఎండ, కిందికెళ్ళి డాంబర్ రోడ్ దగడు, గరం గరం గాలి, ఇన్ని తిప్పలతోని బండి నూక్కపోతా అంటే తాత ముత్తాతలే అది రావాలి. అట్లా చెమటలు గారంగా కిలోమీటరో 2 కిలోమీటర్లో నూక్కపోతే సుక్క తెగి పడ్డట్టు ఓ పెట్రోల్ బంక్ వస్తే అమ్మయ్యా అని జర్రంతా గప్పుడు గాలి పీల్చుకుంటాం. కానీ ఆ పెట్రోల్ బంకు సెలవు అంటే అబ్బో తెలుసుకుంటే ఎట్లనో అనిపిస్తుందిలే. ఐతారం అన్ని ఆఫీసులకు సెలవు. తతిమ్మ రోజులల్లా పొద్దుగాల 9 గంటలకో 10 గంటలకో తెరిచి పొద్దుముకినాక 6-7 గంటలకు తాళాలేస్తారు. మేం కూడా గదే రూల్ ఫాలో అవుతామంటుండ్రు పెట్రోల్ బంకుల ఓనర్లు. ఐతారం సెలవు తీసుకుంటారట. కడమ రోజులలో 9ంటికి తెరిచి 6 గంటలకు మూసేస్తారట. డ్యూటీ అంటే డ్యూటే, టైం అంటే టైమే అని కరాఖండగా చెప్తుండ్రు. ఓరి దేవుడో, పెట్రోల్ రేట్లు పెరిగితే ఓర్చుకుంటాం గాని బంకులు బంద్ చేస్తే మా పరిస్థితి ఏందని పరిశాన్ అవుతుండ్రులే. మనకి తిప్పలు తప్పాలంటే ఓనర్లకు కమిషన్ పెంచాలట సర్కారోళ్ళు. పురాగా లాస్ల నడుపుతున్నాం, కమిషన్ పెంచితే అట్లట్లా నడిపియొచ్చని చెప్తుండ్రు. మళ్ళా నెల 14వ తారీఖు దాకా టైం ఇచ్చిండ్రు. ఈ లోపట కమిషన్లను పెంచితే ఓకే, లేకుంటే ఐతారం సెలవు. తెల్లార్చంది టైమింగ్ మార్చేస్తామని వార్నింగ్ ఇచ్చింది ఓనర్ల జేఏసీ. అయితే ఇంకో లీడర్ ఉండి పెట్రోల్ ను పొదుపు చేసేందుకే ఈ నిర్ణయం చేసినామంటుండు. కానీ ఐతారమే ఇంటోళ్ళని తీసుకొని సినిమాకో షికార్కో పోతారు. దావతులు చుట్టాలింటికి పోవుడు కూడా సండేనే ఎక్కువ. పట్నంలో అంటే బస్ ఎక్కువ, ఆటో పట్టుకొనో పోతారు. కానీ కార్లలో దూరం పోయేటోళ్ళ పరిస్థితి ఏం కావాలి? దావకానకో ఆపతి పని మీదనో పోయేటోళ్ళందరూ వీళ్ళు నియంగానే ఐతారం సెలవు తీసుకుంటే ఒక రోజు ముందే క్యాన్లు డ్రమ్ములు పట్టుకొని పెట్రోల్ బంకుల ముంగట లైన్లు కట్టాలేమో, ఏటీఎంల ముంగట పైసలకు లైన్లు కట్టినట్టు.
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఇగో రాత్రిపూట బుగులు పడితే అంజనం తలుచుకుంటారు చాలా మంది. అంజన్న పేరు చెప్తే దెబ్బకే దయ్యాలు భూతాలు తోక వీక్తాయని నమ్మిక. హనుమంతుడు మస్తు పవర్ఫుల్ దేవుడు. ఇవాళ అంజన్న పుట్టినరోజు. మరి భక్తులు ఎట్లా కొలుసుకుండ్రో ఓ పరిశుద్ధమా. కొండగట్టు అంజన్న గుడి భక్తులతోని నిండిపోయింది. శీతం వచ్చిండ్రు అంజన్న భక్తులు. మాలేసుకున్న సాములంతా పోయి ముడుపులిచ్చొచ్చిండ్రు. నెత్తెంటికల మొక్కులు తీర్చుకుండ్రు. దేవుని గుండంలో తానాలు చేసి కొలుసుకుండ్రు రామభక్తుల్ని. రాష్ట్రంలో అన్ని అంజన్న గుళ్ళ కాడ పెద్ద పూజలు చేసిండ్రు. భజనలు కీర్తనలు అన్నదానాలతోని ఆంజనేయుల వారిని కొలుసుకుండ్రు. ఇక హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర జరిగింది కదా, మస్తు అనిపించింది. గౌలిగూడ రామ మందిర్ నుంచి సురువు చేసి తాడ్బండ్ అంజన్న గుడి దాకా 27 కిలోమీటర్ల యాత్రను తీసిండ్రు. ఓ సార్ నువ్వు వచ్చినావు, నీ తానేముంటుంది పాయింట్ బూసాటు. మీ సార్ని వీళ్ళు మీ సార్ తానే ఉంటుంది అస్సలుది. సత్తిగా ఏం చేస్తున్నావురా? ఏమో ఇల్లు తిరుగుతున్నావేంది? మా మేనమామ ఇల్లు దేవులు ఆడుతున్నా. దా నువ్వు కూడా దా దేవులు ఆడదాం. ఫన్ లేకుంటే ఫేన్లు కుక్కుంటా కూసో. ఏమడుతున్నావు అక్కడ జరుగు. ఆరంభ సూర్యునికి ఆర్భాటం ఎక్కువనట. నాకు పని ఉండే కదా నిన్ను పిలిచిన. ఏం చేస్తున్నావు నువ్వు? పెద్ద కారు ఉన్నది, లస్కెళ్ళు ఉంటాయి. అన్న ఒక్క నిమిట్, నీ తానే లస్క రూపాయలు ఉన్నాయి ఉంటే లేయి 10 లస్కెలు చేసిస్తా. ఒరే ఆముద పిత్తులు ఆని ముచ్చాలు అవుతాయారా? అండ్లేస్తే పైసలు ఏమైనా పిల్లలు పెడతాయా? 10 పైసలు బిల్లకు పనికి రాందానవు. నీతో ఫరాజ్కాలేంది నాకు జరగాకరా. బా కనే గుంజుతున్న శంభు లస్కిందే ఉంటది వీళ్ళ ఇంట్లో. లచ్చిందేవి కాదు, మా అంకాలు వచ్చి నిన్ను మాయం చేస్తుంది బిడ్డ. ఏందో లేనిపోని కథలు పడుతుండేడు. మేడము కరా కరా ఉన్నది లక్ష్మీదేవి. కూర్చోను చూసుకో. చెంబే కదా ఎట్లా అతుకుంటున్నాయి. ఇంట్లో అంతా ఫగర్ఫుల్ ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళి లస్కెళ్ళి దాపో కోట్లు చేసిస్తా. ఈ శంభు ఉత్తాస్తి కాదు, అంగల్లో కొనుక్కున్నది అనుకుంటున్నావా? ఇది అప్పట్లా రాముడు దారక రాముడు ఆడిన శంభు ఇది, అందుకే అంత ఫగర్ఫుల్ ఉంటుంది. ఒరే దొంగ సత్తి, ద్వారకల కృష్ణుడు ఉంటారా, రాముడు కాదు. ఈ శంభు నేను ఎత్తి మీద పెడుతున్నా అంటే ధమాక్ అంతా ఈ శంభులకు వస్తుంది. ఖాళీగా అయిపోతుంది నీ మెంటల ధమాక్ అంతా. అప్పుడు బియ్యం పోసుకో. నేను అదే శంభు తీసుకొని నేను ఎత్తి మీద గుద్దుతున్నట్టే గెక్కు మనాల బిడ్డ. నన్నే తిడుతున్నాడు వీడు. డిశ్చార్జింగ్ చేయకు, మైమలన్నీ గాలే వగలయి ఉబ్బరానికి. ఇది పవిత్రమైన శంభు. ఏం తీస్తలే, ఇది ఇంట్లోనే పెడతా. నేను దినం కోట్లు చేస్తామా. నమ్మితే నమ్ము, లేకుటి లేదు. 1/4 కిలో బియ్యం ఇవి 10 వల్లాలు చేస్తా రేపటి కల్లా. ఏం మైమలు రో, ఎక్కువ తక్కువ చేస్తే నీ మైల పోలు తీస్తారు బిడ్డ. పైసలు ఉన్నాయా అమ్మ? ఇగో గీర్ దాకా వచ్చింది, లక్ష్మీదేవి ఆగిపోయింది. ఇంట్లోకి రావాలంటే 10 లస్కెలు తెచ్చి ఇంట్లేయి. అది కాదురా, నువ్వేం చేస్తున్నావు అసలు? ఆ చెంపేంది, ఆ బియ్యం పోసేమో పట్నం వేస్తున్నావు. పాదులు తీసి పాత పెడతారు. ఈ బిత్తిరి ముఖం ఎట్లా చెప్పాలి? దీన్ని రైస్ ఫిల్లింగ్ అంటారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తున్నది. ఇంట్లో ఒకటి వేస్తే 10 అంతలు అవుతాయి. నీకేమో తెలిసిపారు కాదు. సత్తిగా ఈసొంటి దందా చేసేటోళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకున్నారా? నువ్వు గిట్లా మోసం చేస్తావా? వద్దు కదా, అది మనకు వద్దు. పోలీసు వాళ్ళు వచ్చేదాకా అట్లా ఇలా పడతా అనుకుంటున్నావు. వాళ్ళు ఫో 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 అంటాను. బుగ్గ కారు వేసుకొని రాగానే సఫర్ దాకా ఇట్లా కూర్చుంటా. అంటే వాళ్ళు మోసం చేసిండ్రా నువ్వు చేస్తావా? సరే మరి రాగి చెంబులో పైసలు వేస్తే డబ్బులు అయితే ఆ పైసలు ఏదో నువ్వే వేసి నీ పైసలు డబ్బులు చేసుకోవచ్చు కదరా. ఈ ముచ్చట నీకు నాకు ఎరక కానీ మోసపోయేట వాళ్ళకి ఎరుకుంటుంది. అయితే లస్క 10 లస్కలు అవుతాయి అంటే ఊకుంటారు. చుట్టాలకు కూడా చెప్పరు. సఫర్ దాకా వచ్చి వేస్తూనే ఉంటారు. నువ్వు పెద్ద పెద్ద ఇండ్లున్న దగ్గర తిరుగుతున్నావు. వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉంటారు. గివ్వేడ నమ్ముతారు. పెద్ద చదువులు చదివిన వాళ్ళకి చిన్న పుస్తకాలు యారు ఉంటాయా? పెద్ద బాల శిష్క పుస్తకం తెచ్చి ఈయన మాయల పుస్తకం అన్న కూడా నమ్ముతారు వాళ్ళు. నడుమ ఒక దొంగ బాబా హ్యారీ పోటర్ బుక్ పెట్టి మోసం చేసినట్టు నువ్వు కూడా అదే చేస్తావా ఏంది? నువ్వు పేదోళ్ళని పైసలు ఉన్న వాళ్ళని చేస్తావా ఇప్పుడు? పేదోడు అయితే నమ్ముతారా? అడ్డ మీద కూలిపోతేనే 400 వస్తాయి అనుకుంటాడు. కష్టం చేయండి 4 రూపాయలు కూడా రావంటారు వాళ్ళకి ఎరక. కానీ ఉన్నోళ్ళు అయితే ఉత్తనే నమ్ముతారు. గట్ల నమ్మేటోళ్ళు అయితే అందరు మోసం చేస్తారా? రాగి చెంబులు పట్టుకొని బంజారా హిల్స్ అంతా తిరుగుతూనే ఉంటారు ఇక వాళ్ళందరూ. అందరం మోసం చేయనికనే కూర్చుంటే మోసపోయేటోళ్ళు ఎవరు? నీ లెక్క రాగి చెంబు బియ్యం పట్టుకొని తిరిగితే మోసపోతారా? వాళ్ళకి కూడా మస్తు దిమాగ్ ఉంటది. బియ్యం పోయంగానే రాగి చెంబు గుంజుకుంటున్నది. వీజిలో నమ్మేస్తారు ఉన్నోళ్ళు, అందుకే మోసపోతారు.
అట్లేం ఉత్తగా కాదురా, లోపట ఐస్కాంతం పెడతారు, బియ్యాన్ని ఇనుప ముక్కలలో దంచి పెడతారు, అవి అంటుకుంటాయి కదా అప్పుడు. నేను కూడా అదే చేస్తున్నా. ఇగో చెంపులో ఐస్కాంతం పెట్టినా చూసుకో. ఇగో ఐస్కాంతము బియ్యంలో కలిపిన మన్ను తీసి ఐస్కాంతంకి వెళ్ళి అరే గుంజుకుంటుంది లేస్తే. ఒరేయ్ అవన్నీ కాదు కానీ నా చెంబు ఏడికెళ్ళి తెచ్చినావు చెప్పురా. చెప్తావా లేకుంటే నేనే పోలీసులకు నేను వట్టియల్లా, నీ సాఫ్ చేస్తారా లేవనుకుంటున్నావు? అప్పటిదాకా బంద్ పెట్టాన్ని. ఏ అక్క ప్లీజ్ అక్క అట్లా చెప్పక అక్క, బుగులు అవుతుంది నాకు. ఇది మన దేవనరలకెళ్ళి తెచ్చిన అక్క, ఎవరిది కాదేరి అక్క. నాత్రి ఫూట అంట ఇండ్లు నీళ్ళు పెట్టుకొని పొద్దుగాలు తాగుతానంట, కడపంతా సాఫ్ అవుతుందంట. ఎరకనా నీకు? నేను ఇంట్లో నీళ్ళు పెట్టుకొని పొద్దుగాలు తాగుతా. తూనీయవా ఏం బతుకురా మనది. బతుకంటే గా విల్లాల బతకాలి. ఏమన్నా ఉంటుందా? ఖతర్నాక్ బంగ్లా, చుట్టూ పచ్చడి పార్కులు, ఈత కొట్టే కుంట, మంచి గాలి, 24 గంటలు నీళ్ళ సౌలతి, ఇంటి ముంగట మంచి రోడ్లు. కొంటే విల్లానే కొనాలి అని అనుకుంటారు, అంత మంచిగుంటాయి. మరి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే ఎందుకు? అయ్యో ఏమొచ్చిందులా, చక్కదనాల బిల్డింగ్ని గట్ల కూల కొడుతుర్రు. వాస్తుకు లేనట్టున్నాయేమో అని అనుకుంటురా ఏంది? వాస్తు కాదు, నక్షనే బాగలేదు. మేడ్చల్ జిల్లా బౌరంపేట ఊర్లా 80 బంగ్లాలకు పర్మిషన్ తీసుకొని 198 కట్టిర్రట ఒక ఇండ్ల కంపినోడు. విల్లాలంటారు చూడుండ్రి, 1 నంబర్ సౌలతులతోని. ఆగో గవ్వి మునుం పెట్టి వరుసగా 20 ఇండ్లు కూలగొట్టుకుంటా పోయినరు ఆఫీసర్లు. ఒక్కోదాని ఇల్వ 40 లక్షలుంటదట. అంటే 8 కోట్ల ఇల్వగల బిల్డింగులు కూలిపోయినాయి. కానీ 2 కోట్ల ఫైన్ కడితే ఏం కాకపోవునట. ఏహే ఏమైతుంది అని లాపర్వా చేసినందుకు ఇగో మొత్తం పోతం పెట్టిర్రు. కానీ సర్కారోళ్ళు ఎన్ని మాటలు చెప్పిరి, పర్మిషన్ లేకుండా బిల్డింగు లేపొద్దని. మానోళ్ళు ఎందుకు వింటారు? ఈనరు. ఓ పారి ఇట్లని చేస్తేనే మాలో పారి ఇంకోటి తయారుగాడు. నేను ఏలట్టుకుంటా మరి. నమస్తే.